దివ్యమానవ నిర్మాణం జరుగుతుంది. భవనాల నిర్మాణం జరిగినట్టుగానే దివ్యమానవ నిర్మాణం జరుగుతుంది. దివ్యమానవ నిర్మాణం గురించి మనం ఇంతవరకు ఆరు దినాలు నేర్చుకున్నాం, 7 దినాలు నేర్చుకున్నాము. ఇప్పుడు అదే విషయాన్ని ముందు కొనసాగిస్తాం. నిర్మాణం అంటే మానవుడు అంటే శరీరము, ఆత్మ. నిర్మాణం అంటే కొన్నిటి నిర్మాణం, కొన్ని సంస్కరణ. శరీర నిర్మాణం జరుగుతుంది. రెండోది వాణి సంస్కరణ జరుగుతుంది, నిర్మాణం కాదు. మూడోది మనస్సు సంస్కరణ జరుగుతుంది, నిర్మాణం కాదు. బుద్ధి, తలలో ఉండే మెదడు, దాని నిర్మాణం జరుగుతుంది. జ్ఞానం అనే బుద్ధి సంస్కరణ జరుగుతుంది. తర్వాత ఆత్మ సంస్కరణ జరుగుతుంది. ఈ విధంగా దివ్యమానవ నిర్మాణం విధిలో 5 అంశాలు మనకు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మొదటిది శరీరము. శరీర నిర్మాణం జరుగుతుంది. సామాన్యంగా 84 లక్షల రకాల ప్రాణుల్లో అన్నిటి నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాణులలో ఎక్కడ కూడా ఏం లోపం లేదు, కొరత లేదు. కానీ మనుష్య నిర్మాణంలో మాత్రము పూర్తిగా అసంబద్ధత, దోషము, లోపము, కొరత కనిపిస్తుంది. మనము అనేక విషయాలు నేర్చుకున్నాము. కానీ ఉత్కృష్టమైన మనిషి నిర్మించే విద్య మనకు తెలియదు, ఎవరు నేర్పలేదు, మనకు రాదు, మనం తెలుసుకోలేదు. ఈ విద్య ఒకటి వచ్చిందంటే మిగతా ఎన్ని సఫలమైపోతాయి. మనం పునాదులే గట్టి చేయవలసి ఉంటుంది, ఆ తర్వాత భవనం స్వయంగా నిలబడుతుంది. పునాదులు గట్టిగా లేకపోతే భవనం స్థిరంగా ఉండడానికి లేదు. అయితే ఇందులో మొదటిది శరీర నిర్మాణం. శరీర నిర్మాణం అంటే అనేక విధాలుగా ఉంటుంది. శరీర నిర్మాణం అంటే వస్త్రాలు, ఆభూషణాలు ధరించడము నిర్మాణం కాదు. రకరకాలుగా వెంట్రుకలను అలంకరించుకోవడము అది నిర్మాణం కాదు. నిర్మాణం అంటే ఒక విశిష్టమైన వస్తువు, ఒక విశిష్టమైన విద్య, ఒక విశిష్టమైన పని, కార్యం. అది 4తో సంబంధమై ఉంటుంది. ఒకటి బీజము, రెండోది క్షేత్రము, మూడోది ఆహారము, 4వది ఋతువు. వీటి గురించి నేను విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. బీజం అంటే స్త్రీ పురుషుల శరీరాల్లో ఉత్పన్నమయ్యే బీజం. శరీరము ఉత్పన్నమవుతుంది, కనిపించదు. అది దాని నిర్మాణం మనం చెయ్యము. కానీ నిర్మాణానికి కావలసిన సమస్త వస్తువులను సేకరిస్తే, పద్ధతిని అనుసరిస్తే నిర్మాణం జరుగుతుంది. బీజము, మనం తీసుకునే ఆహారము 7 విధాలుగా మారి 7 ధాతుల పేరుతో మన శరీరాన్ని స్థిరం చేస్తుంది. రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్రం. అయితే ఇవి శరీరాన్ని ధరిస్తాయి కాబట్టి వీటిని ధాతువులు అంటారు, సప్త ధాతువులు. మనం తీసుకునే ఆహారము ప్రధానం. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి బీజం ఉత్పన్నమవుతుంది. ఆహారం చాలా పెద్ద విషయం. ఆహారం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బీజం ఉత్పన్నమవుతుంది. మనం తీసుకునే ఆహారం ఏమిటిది మనకేం తెలియదు. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు తెలియదు. ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఏమీ తెలియదండి. అమాయకులం మనము. విమానం గురించి నేర్చుకున్నాం, దూరదర్శనం గురించి నేర్చుకున్నాము, అనేక విషయాలు నేర్చుకున్నాం. కానీ
శరీర నిర్మాణం గురించి, శరీరానికి సంబంధించిన ఆహారం గురించి ఏమి అంటే ఏం తెలుసుకో. శరీరము ప్రపంచములు సాటి లేని యంత్రం. సమస్త ప్రపంచ మానవులే కాదు, వైజ్ఞానికులు కలిసి కూడా ఈ శరీరాన్ని నిర్మించలేకపోయినారు. ఇక ముందు కూడా బహుశా నిర్మించలేరు. దీంట్లో ఉండే సూక్ష్మ రచన అద్భుతము. ఈనాటి వైజ్ఞానికులు మెదడు గురించి అంటున్నారు. మెదడులో మనం మెదడు అంటాం కదా, బుద్ధి అంటాం కదా, అది భౌతిక పదార్థం. తాబేలు ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారం ఉంటుంది. తెల్లగా వెన్న లెక్క ఉంటుంది, మక్కల లెక్క ఉంటుంది. అది కానీ చేయితో స్పర్శించడం అంటుకోదు. అది తలలో ఉండే ఎముకల మధ్యలో సురక్షితంగా ఉంటుంది. కొబ్బరికాయ టెంకు మధ్యలో కొబ్బరి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. అది ఒక విలువలేని వస్తువు. దాంట్లో 10,000 కోట్ల అణువులు ఉన్నాయని వైజ్ఞానికులు నొక్కి చెప్తున్నారు. కనీసం 10,000 కోట్లు. 10,000 కోట్లను నిర్మించడానికి ఎంత సమయం పడుతుంది, ఏ విధంగా నిర్మించాలో అది ఎవరికి తెలియదు. మనుషుని బుద్ధికి మించిన పని. ఆ 10 కోట్ల అణువులు కలిగిన మెదడును పరిశీలిస్తే తెలుస్తుంది, కానీ దాని నిర్మాణం ఇంతవరకు చేయలేరు కూడా. అయితే అది మొత్తం జీవితానికి ఆధారము, శరీరానికి ఆధారము, జ్ఞానానికి ఆధారం, అన్నిటికీ ఆధారం. అయితే దాన్ని మనం నిర్మించాలి. ఎట్లా నిర్మించాలి నేను దాని గురించి చెప్తాను. అయితే శరీరంలో అదే విధంగా గుండె ఉంటుంది. గుండె పనిచేసినంత వరకు మనుషుడు జీవిస్తాడు. గుండె పనిచేయనప్పుడు మనుషుడు జీవించలేడు. ఆ తర్వాత నరాలు, ఆ తర్వాత స్నాయువులు, ఆ తర్వాత మాంసపేశులు. ఇందులో ఉండే అనేక వస్తువులు, మనము ఊహించలేని వస్తువులు, మూత్రపిండాలు, ఇవన్నీ ఊహించలేని వస్తువులు, అద్భుతమైన వస్తువులు. వాటిని మనుషులు రచించలేరు, కానీ మనకు సునాయాసంగా తల్లి ద్వారా, తండ్రి ద్వారా లభిస్తుంది. దాని విలువ ఎంత అంటే విలువ చెప్పలేదు. అంటే మానవుడు ఇంతవరకు అటువంటి యంత్రాన్ని నిర్మించలేకపోయినాడు అంటే అది సరిపోతుంది. మనం ఆ యంత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? మానవులు. ఎవరంటే తల్లిదండ్రులు నిర్మిస్తారు. వైజ్ఞానికులు 1000 మంది కలిసి కూడా దాన్ని నిర్మించలేరు, కానీ తల్లిదండ్రి ప్రయత్నం చేస్తే నిర్మించగలుగుతారు. అదే మనుష్య జీవితానికి ఆధారం. అయితే ఈ శరీరాన్ని నిర్మించడం ఎట్లా? బీజాల ద్వారా. ఏం బీజాలు? తల్లి బీజాలు, తండ్రి బీజాలు. ఆ బీజాలు ఎట్లా నిర్మితమవుతాయి? ఆహారంతో. ఆహారం నుండి. ఆహారమే శరీరము, శరీరమే ఆహారం. శరీరం యొక్క సారాంశమే బీజాలు. ఆ బీజాల గురించి తర్వాత చెప్తాను. అయితే వాటితో శరీరం ఉత్పన్నమవుతుంది. బీజాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆయుర్వేదంలో, మనుస్మృతో, ధర్మశాస్త్రాలలో 16 ఏళ్ల అమ్మాయికి 25 ఏళ్ల యువకునితో వివాహం జరగాలి. 30 ఏళ్ల యువకునితో 17 ఏళ్ల అమ్మాయి వివాహం. 36 ఏళ్ల యువకునితో 18 సంవత్సరాల అమ్మాయితో. 40 సంవత్సరాల వయసు యువకుతో 20 ఏళ్ల అమ్మాయితో. 44 సంవత్సరాల వయసు ఉన్న అతనికి 22 సంవత్సరాల అమ్మాయి. 48 సంవత్సరాల యువకునికి 24. ఇది యథార్థము. ఇది అనుపాతం సరిగ్గా ఉండాలి. ఈ అనుపాతం సరిగ్గా లేకపోతే బీజాలు సరిగ్గా ఉత్పన్నం కావు. మనం ఏం చూస్తున్నామంటే, ఒక ముఖ్యమంత్రి 70 ఏళ్ల వయసులో ఉండే ఆయన 35 ఏళ్ల అమ్మాయితో అమ్మాయి యువకురాల మంత్రి. అయితే ఒక అతను నేను చూసినాను, 16, 17 ఏళ్ళ అమ్మాయి. ఆ పెళ్లి అయ్యే పెళ్లి కొడుక ముసలివాడ 50, 55 ఏళ్ళ వయసు ఆయన వివాహం అవుతుంది. నాకు ఆశ్చర్యమైంది. 16 ఏళ్ళ 50 ఏళ్ళ వ్యక్తులకి ఏం భేదం, ఏం సంబంధం? వారి ద్వారా ఉత్పన్న బీజాలు వ్యర్థమైతాయి. అవి ఆ బీజాలు పనిచేస్తాయా లేదా అది వ్యర్థం కాదది. రెండోది, ఇప్పుడు 30 ఏళ్ళ వరకు అమ్మాయిలు ఉంటున్నారు. 30 ఏళ్ళ అమ్మాయి, 30 ఏళ్ళ యువకుడు పెళ్లి చేసి కాదది. సరి అయిన అనుపాతం లేదు. మీరు ఒక సేరు బియ్యంలో
50 సేర్ల నీళ్ళు పోస్తే అన్నం కాదు అది. 50 సేర్ల బియ్యంలో ఒక సేర నీళ్లు పోస్తే సరగదు. సరి అయిన అనుపాతం ఉండాలి. సరి అయిన అనుపాతం లేకపోతే సరి అయిన విత్తనాలు కావు. విత్తనాలే కొత్త శరీరం. విత్తనాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొత్త శరీరం. అయితే విత్తనాలు సరిగా ఉండాలి. విత్తనాలు ఈ రెండిట్లో ఉంటాయి. అంటే తల్లి శరీరంలో విత్తనాలు ఉంటాయి. అవి కొత్త శరీరానికి ఆధారం, ఉపాదాన కారణం. ఆ బీజాలు మనం ఏ విధంగా ఉత్పన్నం చేస్తున్నాము? నేను ఉదాహరణ చెప్పినాను, మళ్ళీ చెప్తాను. దేశీ ఆవు పాలలో బాస్మతి బియ్యం వేసి వండితే అది పాయసం అవుతుంది. దాంట్లో మిశ్రీ, బాదాం, కిస్మిస్, కాజు, చిలుగోజా, అక్రోట్ ఇవన్నీ వేసేసేయండి. వేసేసి అందులో చాయ్ పత్తి, కాఫీ పొడి, జరదా, కోకోకోలా, పెప్సికోలా, చింతపండు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, కోడిగుడ్డు వేసేసేయండి. అదేమవుతుంది? అది అదేవిధంగా ఆ పాయసం ఏ విధంగా చెడిపోతుందో, పాయసము అమృతమైనటువంటి వస్తువు కూడా విషంగా మారిపోతుంది. అదేవిధంగా ఈనాటి తల్లిదండ్రుల శరీరాల్లో వారి విత్తనాలు విషంగా మారిపోయినాయి. వాటితో కొత్త శరీరం అయితే ఆ శరీరం విషాక్త శరీరం. మట్టితో మట్టికుండా అవుతుంది, ఇనుముతో ఇనుపకుండా అవుతుంది, ఇత్తడితో ఇత్తడికుండా అవుతుంది, రాగితో వెండితో బంగారంతో అదే విధంగా. కానీ ప్లాస్టిక్తో ప్లాస్టిక్ కుండా అవుతుంది. ఈ అన్ని కుండలు సమానం కావు. మానవుడు ఎన్ని సంవత్సరాల వరకు జీవించాలంటే వేదం ఏముంటుందంటే త్రియాయుషం జమదగ్నే కశ్యపసి త్రియాయుషం యద్దేవిషు త్రయశం తన్నుసు త్రయశం. అంటే 400 సంవత్సరాల వరకు జీవించాలి. నేను ఎక్కడ మాట్లాడినా ఎవరికి మింగుడు పడడం లేదు. నాకు యథార్థం, సత్యం అనిపిస్తుంది. మీరు బలమైన వస్తువులు పెడితే, ఇప్పుడు మీరు ఈ శిలాచూర్ణము, రాళ్ళు, ఇనుము, ఇసుక కలిపి ఇల్లు చేసేస్తే ఇప్పుడు ఇల్లు 50-60 ఏళ్ళు ఉంటాయి. కానీ మట్టితో పద్ధతి ప్రకారం చేసిన ఇల్లు ఇప్పటి వరకు 200 ఏళ్ళు ఉన్నాయి. మరి ఇసుక, శిలాచూర్ణము, రాళ్ళు, ఇనుము వీటితో కలిపి చేసిన ఇల్లు 60 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదంటే మరి మట్టితో చేసిన ఇల్లు 200 వేలకి వచ్చి ఉంటుంది పద్ధతి. ఆ వస్తువులు ఆ విధంగా ఉంటాయి. అయితే ఈ విధంగా మనము 400 ఏళ్ల వరకు ఉండవలసిన శరీరాన్ని నిర్మించాలనుకుంటే అటువంటి బీజం ఉత్పన్నం కావాలి. అటువంటి బీజం ఉత్పన్నం కాకపోతే అటువంటి శరీరాన్ని మనం ఆశించలేము, ఆశించకూడదు. అయితే ఒక వ్యక్తి గుడిసె నిర్మించే వ్యక్తి అతడు బుద్ధిమంతుడే. కానీ మట్టి గోడలతో ఇల్లు నిర్మించే వ్యక్తి కళాకారుడు. ఆ తర్వాత రాళ్లతో, సున్నంతో ఇల్లు నిర్మించే వ్యక్తి మహాకళాకారుడు. అదేవిధంగా ఈ ఆహారం ద్వారా ఉత్కృష్టమైన శరీరాన్ని నిర్మించేవారు మహాకళాకారులు. వారు ఈ బీజం ఏ విధంగా ఉత్పన్నమైంది చూడాలి. బీజాలు ఒక రకంగా ఉండవు. ఒకటి బలమైన బీజము, ఒకటి బలహీన బీజము, ఒకటి కుళ్ళిపోయిన బీజము, ఒకటి పనికిరాని బీజము అని అయితే ఆ బీజాలు కూడా సమానమైన స్థితిలో ఉంటే తండ్రి బీజము, తల్లి బీజం బలంగా ఉండాలి, పుష్టికరంగా ఉండాలి. రకరకాలుగా ఎటువంటి దోషాలు లేని బీజాలు. బీజాన్ని ఉత్పన్నం చేయడానికి తల్లిదండ్రులు చాలా శ్రమించాలి. ఒకటిగా బీజాలు ఇప్పుడు అయితేనే బీజాలు ఏమైతున్నాయి? కొందరు జన్మించడంతోనే చనిపోతున్నారు, కొందరు తల్లి కడుపులో చనిపోతున్నారు. నేను చెప్పినాను ఇంతవరకు కూడా 900 గ్రాముల శరీరం పిల్లవాడిని జన్మించినప్పుడు అతని శరీరము 3 కిలోల శరీరం ఎప్పుడు కావాలి చూడండి. ఎందుకైతుంది? అటువంటి బీజాలు ఉన్నాయి. బీజం ముఖ్యము. మనం బీజం లేకుండా కానీ ఏదో ఉత్కృష్టమైన మనుషుడు కావాలని కాదది. ఉత్కృష్టమైన బీజం కావాలి. ఉత్కృష్టమైన బీజం ఎట్లా ఉంటుందంటే 400 సంవత్సరాలు జీవించడానికి ఆ బీజం శరీరాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ బీజాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని పౌష్టిక ఆహారం ద్వారా
పద్ధతి ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా, సంయమం ద్వారా నిర్మాణం చేస్తారు. బీజాలు నిర్మాణం చేయలేకపోతే ఉత్కృష్టమైన దివ్య మానవ నిర్మించడం అది కేవలం కోరిక మాత్రమే అయిపోతుంది, కోరికగా మిగిలిపోతుంది. అయితే ఆహారం గురించి నేను తర్వాత మాట్లాడతాను. అయితే ఉత్కృష్టమైన బీజాలు సిద్ధం కావాలి. బలమైన బీజాలు ఎటువంటి బీజాలంటే 400 సంవత్సరాలకు ఉండబడే శరీరాన్ని, జీవించగలిగే శరీరాన్ని నిర్మించే బీజాలు సమర్థవంతమైన బీజాలు, బలిష్టమైన బీజాలు, రోగరహిత బీజాలు, పుష్టికర బీజాలు, బుద్ధివర్ధక బీజాలు అట్లా ఉంటాయి. బీజమే వృక్షం. ఆ తర్వాత తల్లి బీజము, రెండు ఉంటాయి బీజాలు. సామాన్యంగా మనము తండ్రి బీజం అనుకుంటాం, తండ్రి బీజం ఒక తల్లి బీజం కూడా ఉంటుంది. ఆ తర్వాత రెండోది క్షేత్రం. క్షేత్రం ఎవరు? తల్లి శరీరం. వాస్తవంగా చూస్తే క్షేత్రము తల్లి గర్భాశయము. ఆ గర్భాశయంలోనే శిశువు జన్మిస్తుంది, పెరుగుతుంది. అయితే ఆ గర్భాశయం తల్లి శరీరంలో ఉంటుంది కాబట్టి తల్లి శరీరాన్ని క్షేత్రం అని అంటాం. దాంట్లో ఎటువంటి రోగాలను కూడా మనము పంటలు పండిస్తాం కదా, పంటలు పండించేటప్పుడు మంచి భూమి కావాలని చూస్తాం. ఎటువంటి భూమి అది? దాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి, దాంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి, ఏ ఏ బీజాలు పనిచేస్తాయి, ఏ ఏ పంట పనిచేస్తాయి, ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. అయితే అన్నిటికీ మూలము క్షేత్రము. క్షేత్రం అంటే తల్లి గర్భాశయం. గర్భాశయము పూర్తిగా వికసించి ఉండాలి, పూర్తిగా సబలంగా ఉండాలి, రోగాలు లేకుండా ఉండాలి, బలిష్టంగా ఉండాలి, రోగాలను సహించే శక్తి ఉండాలి, ఆ శిశువును పెంచే సామర్థ్యం ఉండాలి. ఆ విధంగా రోగం లేని బలమైన గర్భాశయం అవసరం. గర్భాశయంలో రోగాలు ఉంటే శిశువు జన్మించదు, జన్మించినా జీవించదు, జీవించినా అది పనికిరా, రోగాలతో నష్టమైంది. కాబట్టి క్షేత్రాన్ని అద్భుతంగా సురక్షితంగా ఉంచే విషయంలో ప్రయత్నించాలి, అది అవసరం. ఆ తర్వాత అంబు, విత్తనము భూమి. భూమిలో విత్తనం అయిన తర్వాత దానికి నీళ్లు అవసరం. అదేవిధంగా మనుషుని శరీరానికి తల్లి శరీరం వచ్చిన తర్వాత అది ఆహారం అవసరం. ఎటువంటి ఆహారము? ఇప్పుడు ఆహారము రకరకాలుగా ఉన్నది. పుష్టికరమైన ఆహారం ఎటువంటే అది 400 ఏళ్ల వరకు జీవింపజేయగలిగే పౌష్టికమైన ఆహారం కావాలి. ఇప్పుడు మనకు లభించే ధాన్యాలు అవి విషాక్తం, విష పదార్థాలతో, కృత్రిమ ఎరువులతో ఉత్పన్నమైన పదార్థాలు, అవి పంటలు, అవి మొట్టమొదలే హానికరం. దాని తర్వాత మనం ఏం ఆశిస్తాము? ఏం ఆశిస్తాం? ఆ తర్వాత పండ్లు, ఆ తర్వాత పాలు. అక్కడ ఈ పాల ఇవి ఒక 8-9 ఏళ్ళ క్రితం నేను విన్నాను, ఢిల్లీలో పాలనే వస్తువును మనం కొంటాం, దాంట్లో యూరియా కలుపుతారట. ఇక సోయాబీన్తో చేసే పాలు కూడా ఉన్నాయి. పాలు అంటే పాలు వేరు, యథార్థమైన దేశీ ఆవు పాలే పాలు. మిగతా పాలు కావు, అవి మరి పాలు కావు, కేవలం దేశీ ఆవు పాలే పాలు. బలమైన ఆవు కావాలి. అయితే ఆ బలమైన ఆవు పాలు ఆధారం. ఆ తర్వాత తల్లి తీసుకునే ఆహారం అద్భుతంగా ఉండాలి. ఈనాడు మన భోజనంలో దేశీ ఆవు పాలు, దేశీ ఆవు వెన్న, దేశావు నెయ్యి, దేశావు పెరుగు, కరువు, దేశావు మజ్జిగ, కరువు. తర్వాత తల్లి తీసుకునే పంటలు, పండ్లు, కూరగాయలు రోగరహితమై ఉండాలి. కృత్రిమ ఎరువులతో ద్వారా ఉత్పన్నమైన అయితే అనేక రోగాలు వస్తుంటే వాటి ఎవరు దూరం చేయరు. ఉత్కృష్టమైన దివ్యమానవ శరీరాన్ని మనం ఆశించకూడదు, ఆశించని వీలు. ఆ తర్వాత ఆహారం తర్వాత ఋతు. ఋతు అంటే అండాశయం నుండి, తల్లి అండాశయం నుండి బీజం విడుదలయ్యి గర్భాశయంలోనికి ప్రవేశించిన తర్వాత అదే సమయంలో పురుషుని బీజం అక్కడ అప్పుడు ఉండాలి. రెండు సరియైన సమయంలో ఉన్నాయంటే అది సరియైన ఋతువు అని అర్థం. ఋతువు అంటే ఇంకేదో కాదు. అయితే ఈ విధంగా బీజము, తర్వాత క్షేత్రము, తర్వాత నీళ్లు అంటే ఆహారము, పౌష్టికాహారము, ఆ తర్వాత ఋతువు. ఆహారంలో ఏం ఆహారం ఉంటుంది? ఇప్పుడు ఈనాటి మనుషులు దాని పేరు టానిక్. ఏమో దాంట్లో చేపల దాని ఏమిటో కొవ్వు అక్కడ ఏమో, ఇది ఆహారమే కాదు.
ఈనాడు మన డాక్టర్లు చెప్పే ఆహారము సరైన ఆహారం కాదు. ఈనాడు మనం తీసుకునే ఆహారం సరైన ఆహారం కాదు. ఈ ఆహారం లేకపోతే శరీరం కూడా శూన్యం. అయితే దీన్ని పూర్తిగా మనం పరిశీలించి సరైన ఆహారం తీసుకుంటే సరైన విత్తనం అవుతుంది తల్లి శరీరంలో. ఆ తర్వాత సరైన సమయానికి తీసుకుంటే సరైన ఋతువు పనిచేస్తుంది. ఈ విధంగా 4: బీజము, క్షేత్రము, పౌష్టికాహారము, తర్వాత ఋతువు, ఆ తర్వాత తల్లి తీసుకునే ఆహారం కూడా దిగుతాం. ఈ విధంగా ఉంటే కొత్త శరీరం నిర్మించబడుతుంది. రెండోది, మనము శిశువు జన్మించినప్పుడు చూసి ఆ శిశువు ఎన్ని ఏళ్ళ వరకు జీవించగలుగుతుందో చెప్పగలుగుతాం. మనం ఇప్పుడు 60 ఏళ్ళు అయితే ఎక్కువ, 70 ఏళ్ళు ఎక్కువ, 90 ఏళ్ళు, 100 ఏళ్ళ వరకు ఉండడమే లేదు. ఎవరో లక్షలలో ఒకరు 90, 95 ఉంటారు. అది ఇప్పుడు మహా ఎక్కువ. కానీ కనీసం 100 ఉండాలి. మహాభారతంలో యుద్ధం చేసిన వాళ్ళు పాండవులు 70 నుండి 80 మధ్యలో ఉండేవాడు ఉన్నారట. 80 ఏళ్ళ ధర్మరాజు శస్త్రాస్త్రం తీసుకుని యుద్ధం చేస్తున్నంటే ఈనాడు 80 ఏళ్ళ మనుషులను మనం ఆశిస్తామేమైనా లేదు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు 100 ఏళ్ళ వయసు. 100 ఏళ్ళ వ్యక్తి యుద్ధ క్షేత్రంలో ప్రవేశించి యుద్ధం చేస్తున్నాడు. ఆశ్చర్యం, మనం ఊహించలేము. ఆ తర్వాత భీష్ముడు 173 ఏళ్ళ వయసులో యుద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత చావలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు 125 ఏళ్ళ వయసులో యోగాభ్యాసంలో శరీరం వదిలిపెట్టి తల్లికి బాధ అయితే తల్లి విలిపించినది. శ్రీకృష్ణుడు 8వ సంతానం. కనీసము 16 సంవత్సరాల తర్వాత అనుకుంటే వివాహం తర్వాత 20 సంవత్సరాలు, 15, 30, 35 ఏళ్ళ వయసులో ఆమెకు శ్రీకృష్ణుడు జన్మించాడు. 35 ఏళ్ళవి శ్రీకృష్ణుడు 120, అంటే 160 ఏళ్ళ వయసు ఆమె కనీసం ఉండి తీరాలి. బాధపడింది. తర్వాత వసుదేవుడు ఇంకో 5-6 ఏళ్ళు ఎక్కువ ఉండాలి, 8 ఏళ్ళు ఎక్కువ ఉండాలి. ఈ వయసులో ఉండేవాళ్ళు ప్రాచీనం. ఇప్పుడు మనకి ఏమైందంటే ఏదో 30, 40, 20 ఏళ్ళ వయసులోనే గుండె రోగం, మధుమేహం, షుగర్ అట. అంటే ఈ రోగాలన్నీ మనం తెచ్చిపెట్టుకునే, డబ్బులిచ్చి తెచ్చిపెట్టుకునే. మనకు శరీర విజ్ఞానం గురించి ఏమి తెలియదు. శరీర విజ్ఞానం కాదు, ఆహార విజ్ఞానం ఏమి తెలియదు. కాబట్టి మనం ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నామంట. మన లక్ష్యము విలాసమయ జీవితము, ఇంద్రియ సుఖాలు, బస్. ఇది ఉత్కృష్టమైన మానవ నిర్మాణానికి ఏమాత్రం సహకరించదు. ఇది వ్యర్థం, దీంతో ఏం కాదు. అయితే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే 400 ఏళ్ల వరకు జీవించగలిగే ఆహారం తీసుకోవాలి. అటువంటి ఆహారం ఉంటుంది. ఆ విధంగా తల్లిదండ్రులు నియమపూర్వకంగా నిష్ఠతో ఉంటే వారు అటువంటి సంతానం ఉత్పన్నం చేయగలుగుతారు. అటువంటి సంతానం ఉత్పన్నం. ఈ దివ్య మానవ నిర్మాణం మహాపెద్ద తపస్య. గృహశాస్త్రం అంటే అక్కడ విలాసమైన జీవితాన్ని గడపడానికి కాదది. దాని పేరు గృహస్థ ఆశ్రమం. ఆశ్రమం అంటే శ్రమించడమే. గృహస్థులు సంతానం నిర్మిస్తారు. వారికి సంతానం పట్ల ఎంత శ్రద్ధ ఉంటుందో దాన్ని చూస్తే వారికి భౌతిక సుఖాలు దాదాపు దృష్టిలో ఉండనే ఉంటుంది. తల్లిదండ్రులు కలిసి పవిత్రమైన భావాలతో, బ్రహ్మచర్యంతో, శుద్ధమైన ఆహారము, పౌష్టిక ఆహారము తీసుకొని వాడు ఉత్కృష్టమైన శరీరాన్ని నిర్మిస్తారు. వారు శిశువుల నిర్మాణం కొరకు రాత్రిమౌలు ప్రయత్నిస్తారు. వారి శరీర వికాసము, శరీర వృద్ధి, వాణి పవిత్రత, వాణి నిర్మాణము, వాణి సంస్కరణ, మనసు ఏకాగ్రం చేయడము, తర్వాత బుద్ధి నిర్మించడము, నిర్ణయం చేయగలిగే బుద్ధిని. ఆ విధంగా వారు రాత్రిమౌలు సంతానం కొరకు జీవితాన్ని అర్పిస్తారు. ఒక బీజము భూమిలో వేసిన తర్వాత ఆ తడితో ఉబ్బిపోతుంది, దాని ఉబ్బుతుంది. ఉబ్బిన తర్వాత దానిలో ఉండే పౌష్టిక ఆహారం సంచులు ఉంటాయి, కోశాలు. అవి అక్కడ ఉండే బీజానికి, అంకురానికి, వేళ్ళకు అందిస్తాయి ఆహారాన్ని. ఆహారంతో అంకురం పైకి వస్తుంది. ఆ తర్వాత ఆ 2 పలుకులు లేక బీజము చుట్టుపక్కల వస్తువులు సమాప్తమైపోతాయి. ఆ తర్వాత ఆ మొక్క యొక్క
ఆ అంకురం యొక్క వేళ్ళు భూమిలో పాతుకుపోతాయి. అప్పుడు భూమిలో నుండి రసం తీసుకుంటుంది. ఆ విధంగా ఆ విత్తనం సమాప్తం. అదేవిధంగా గృహస్థాశ్రమం ఉండేవారు ఉత్కృష్టమైన సంతానం నిర్మించి తమ జీవితాన్ని ఒక విధంగా చూసే సార్థం చేసుకుంటారు. వారి ప్రశంస వారి సంతానాన్ని చూసినప్పుడు కలుగుతుంది. ఒక కవి ఏమనంటే తెలుగులో పూర్తిగా జ్ఞాపకం లేదు. సంతానం పుట్టినప్పుడే తనకి సంతోషం కాదు, కానీ ఆ సంతానాన్ని అందరు గౌరవించినప్పుడు తనకి సంతోషం. అయితే అటువంటి సంతోషము తల్లిదండ్రులకి ఎప్పుడు వస్తుంటే వారు శ్రమించి తపస్సు చేసి నిర్మించిన సంతానాన్ని అందరూ ప్రశంసిస్తుంటే, ఆ సంతానం ద్వారా ప్రపంచానికి లాభం కలుగుతుంటే, ప్రపంచ ప్రజల లాభాన్ని పొందుతుంటే, సమాజంలో ఉన్నతి జరుగుతుంటే, సమాజానికి శాంతి లభిస్తుంటే వారికి చాలా సంతోషం. అది మనం లక్ష్యం ఉంచుకొని మనం ఆ విధంగా నిర్మించడానికి ప్రయత్నం. గృహశాసనం సుఖానికి సుఖాన్ని కోరేవారు రాకూడదు. వారు ఉత్కృష్టమైన సంతానం నిర్మించాలి. దాన్ని నిర్మిస్తూ మోక్షానికి అర్హులం కావాలి అనుకున్న వాళ్ళని ప్రవేశించాలి. గృహశాసనం ఏదో ఒకటి కాదు. ఈనాడు ప్రభుత్వ కార్యాలయం పోయి గంట లోపల 2 కాగితాలు రాసుకుంటూ సమాప్తం. అది కాదు పెళ్లి కాదు. పెళ్లి అంటే చాలా పెద్ద పని. అయితే ఈ పుణ్య దంపతులు శ్రమించి వారు తమ జీవితాన్ని అర్పితం చేసేసి తమ జీవితం ద్వారా ఉత్కృష్టమైన జీవితం గల వ్యక్తి నిర్మాణం చేస్తారు. అది వారి గృహస్థాశ్రమం యొక్క విశిష్టమైన త్యాగము, విశిష్టమైన తపస్య, విశిష్టమైన శ్రమ. అయితే గృహస్థులు అటువంటి సంతానం కొరకు ప్రయత్నం చేయాలి. అటువంటి సంతానం కొరకు ప్రయత్నం చేస్తే వారు అటువంటి సంతానం నిర్మించగలుగుతారు. అసంభవం కాదు, సంభవం. ప్రపంచంలో వారు భౌతిక సుఖ సాధన ఆశించాలంటే గృహస్థాశ్రమం సఫలం కాదు. వారి గృహస్థాశ్రమం వెళ్ళిన వ్యర్థము. వారు గృహస్థాశ్రమం వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపోతారు. కేవలం వారి దృష్టి సంతానము, ఈశ్వరుడు. బస్ సంతానము ఉత్కృష్టంగా తీర్చిదిద్దాలి. తర్వాత మోక్షానికి అర్హత సంపాదించాలి. ఈ విధంగా వారు శ్రమిస్తారు కాబట్టి అదొక పెద్ద తపస్య. గృహశాస్త్రంలో ఉండేవారు వారి ప్రపంచం కనిపించదు. వారి కేవలము వారు ఊహించిన సంతానం యొక్క స్వరూపము, వారు ఊహించిన వారు కోరిన మోక్షం యొక్క సామర్థ్యం, అది వారికి కనిపిస్తుంది. ఆ తర్వాత వారికి ఏం తెలియదు ప్రపంచం. వారు ఒకవేళ భౌతిక సంపదను ఇష్టపడి భౌతిక కోరికలను కోరుకొని 5 ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేశానంటే వారి జీవితం సఫలం కాదు. వారి ద్వారా ఉత్కృష్టమైన సంతాన నిర్మాణం కాదు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారు వీటిని దృష్టిలో ఉంచుకొని 400 ఏళ్ల వరకు జీవించగలిగిన సంతానం నిర్మించే ప్రయత్నం చేయాలి. ఇది లక్ష్యము. నేను 300 ఒప్పుకోను, 200 ఒప్పుకోను. మహర్షి భరద్వాజు 400 ఏళ్ళు జీవించరాడు, వ్యాసుడు 300 ఏళ్ళు. మరి మనం ఎందుకు జీవించలేము? అటువంటి మనము ప్లాస్టిక్ బిందె చేస్తాం. ఆ ప్లాస్టిక్ బిందె 100 ఏళ్ళు ఉండదు. ఇనుముతో ఇనుప బిందె, మట్టితో మట్టి కుండ. మనము 100, 200, 500 ఏళ్ళు ఉండాలనుకుంటే దాన్ని నిర్మించవలసింది ఇనుముతో కానీ, రాగితో కానీ, బంగారంతో కానీ, వెండితో కానీ నిర్మించాలి. అదేవిధంగా మనం 400 ఏళ్ల వరకు శరీరం జీవించాలనుకుంటే ఆ విధంగా ఉపాదాన కారణం కావాలి, ఉపాదాన కారణం ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఎవరంటే నిర్మాతలు, తల్లి తండ్రి, వీరు ఉండాలి. వారి తపస్య, వారి విజ్ఞానం అన్ని కలిస్తే ఉత్కృష్టమైన సంతానం అవుతుంది. కేవలము విషయ సుఖాల కొరకు గృహస్థాశ్రమం ప్రవేశిస్తే వారు ఉత్కృష్టమైన సంతానాన్ని ఆశించకూడదు. ఇది ఈనాడు ప్రపంచానికి గృహస్థులు ఇవ్వాల్సిన దివ్య కానుక. గృహస్థులు గారు వాళ్ళు దేవతలు. వారు సమాజాన్ని నిర్మించే నిర్మాతలు, సమాజ నిర్మాతలు. వారు గృహస్థులు తమను సమాజ నిర్మాతలుగా భావించి అదేవిధంగా తపస్సు చేస్తే వారి ద్వారా సమస్త ప్రపంచానికి జ్ఞానము, ఆనందము, శాంతి ఇవన్నీ లభిస్తాయి. లేకపోతే వారి కనుక అజాగ్రత్త వలన పనికిరాని సంతానం నిర్మిస్తే సమాజాన్ని నరకములో ముంచేస్తారు, సమాజం నరకం చేసేస్తారు. ఇప్పుడు చాలా మంది రాజనీతిలో పనిచేసే వారికి తెలిసిన విషయం. రాజనీతిలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల ధనాన్ని ప్రభుత్వం పేరుతో కాజేస్తున్నారు.
అదేంటిది మరి? ప్రజల సేవలంటే కాదు. ఎవరు? వాడు మనుషులే. వారు నిర్మించింది వారి తల్లిదండ్రులే. అయితే ఉత్కృష్టమైన మనుషులు నిర్మించింది వాళ్ళు వాస్తవమైన గృహస్థాశ్రమం. గృహస్థులు వారే సరి అయిన పద్ధతిలో తమ కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నారు. గృహస్థాశ్రమం ప్రవేశించడానికి ముందు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వారు అర్థం చేసుకోవాలి. గృహస్థాశ్రమం ప్రవేశించడము ఉత్కృష్టమైన సంతానం నిర్మిస్తూ, ఉత్కృష్టమైన సంతానం నిర్మించి సమాజానికి అర్పించడము. మన ప్రాచీన ఋషుల మహర్షుల మార్గము ప్రశస్తంగా ఉండేటట్టుగా వారి మార్గాన్ని వదలకుండా జీవితంలో దాన్ని అనుసరిస్తూ ఇంకా సమస్త ప్రజలకు సుఖాన్ని కలిగే విధంగా అతని జీవించాన్ని నిర్మించాలి. ఒకటి. రెండవది, వారు స్వయంగా మోక్షాన్ని అర్హులు కావాలి. ఇది గృహస్థాశ్రమం యొక్క తపస్సు. అయితే 5 అంశాలు నిర్మించవలసి ఉంటుంది. వాటి కొరకు ప్రయత్నం చేయాలి. గృహస్థాశ్రమం వచ్చిన తర్వాత కేవలం వారి లక్ష్యం ఉత్కృష్టమైన సంతానమే, ఏమి లక్ష్యం ఉండదు. అయితే ఈ విధంగా వారు గృహస్థాశ్రమంలో ఉత్కృష్టమైన సంతానం కొరకు ప్రయత్నం చేసినట్టయితే వారికి కాదు, సమాజానికి లాభం, సమాజానికి హితం. ఇప్పుడు మనిషి శరీరానికి కొత్త శరీరంలో 6 అంశాలు ఉంటాయి. మన శరీరంలో తల్లి ద్వారా వచ్చిన కొన్ని అంశాలు ఉన్నాయి, తల్లి ద్వారా వచ్చిన కొన్ని అంశాలు ఉన్నాయి, తన కర్మల వల్ల లభించిన అంశాలు ఉన్నాయి. తల్లి 6 రసాలతో కలిసి చేసిన ఆహారం యొక్క సామర్థ్యం లభిస్తుంది. ఆ తర్వాత సాత్విక ఆహారం వల్ల కలిగే లాభాలు ఉంటాయి. తర్వాత పూర్వజన్మల్లో సంపాదించిన మనసు, దాంట్లో ఉండే సంస్కారాలు లభిస్తాయి. అయితే తల్లి ద్వారా లభించే వస్తువులు బలంగా ఉంటే శరీరము బలంగా ఉంటుంది, లేకపోతే బలంగా ఉండడానికి వీలు. అయితే ఆ విధంగా మనుషుని శరీరానికి ఉపాదాన కారణము తల్లిదండ్రుల రజవీర్యాలు. రజవీర్యాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి. రజవీర్యాలు మీరు ఏం ప్రయత్నం చేయకండి, రజవీర్యాలు శుద్ధి కొరకు ప్రయత్నం చేయండి, జీవితం సఫలం. ఒక విమానం నడిపే వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా గృహస్థాశ్రమం ఉండేవాళ్ళు ఉంటారు. ఏం పొరపాటు చేసినా మాకు అనుకూలమైన సంతానం లభించదు, మా సంతానం మాకు అనుకూలంగా ఉండదు, మా సంతానము పవిత్రమైన సంతానంగా ఉండదు, ఆ భావన వాళ్ళని ఉండాలి. రాత్రి మూడు వాళ్ళకి ప్రపంచం ఏం కనిపించదు, కేవలము వారు ఊహించిన ఆ సంతానం యొక్క స్వరూపం కంటిలో వాళ్ళ దృష్టిలో కనిపిస్తుండాలి. అప్పుడు కానీ వాళ్ళు చేయగలుగుతారు. అయితే ఇటువంటి సంతానం నిర్మించడము ప్రతి గృహస్థాశ్రమం యొక్క కర్తవ్యం. రెండోది, గృహస్థులంటే గృహశీలే కాదు, దివ్య మానవులు నిర్మించేవారు చాలా మంది ఉన్నారు. బ్రహ్మచారులు తప్ప గృహస్థులు, వనస్థులు, సన్యాసులు. గృహస్థులు అంటే 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా గృహస్థులైతే వారు కూడా నిర్మాణం చేయడానికి సహకరిస్తారు. యువతి యువకులకు మార్గదర్శనం చేస్తారు. వాళ్ళు ఈ విద్య నేర్చుకోవాలి, నేర్చుకునే వాళ్ళు సహకరించాలి. కేవలం యువతి యువకులకి ఉపయోగపడుతుంది కాదు, ఈ విద్య యువతి యువకులకు ఎట్లా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఉత్కృష్టమైన సంతానం నిర్మించాలనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అందరు వినాలి. 60-70 ఏళ్ళు నుండి 50 ఏళ్ళు నుండి ఎవరైనా సరే సంతానం అయిన వాళ్ళు కానీ అందరూ దీనికి సహకరించగలరు. అందరి సహకారంతోనే దివ్య నిర్మాణం జరుగుతుంది. కేవలం యువతి యువకుల సహకారం ద్వారా మాత్రం కాదు. వారి ప్రధాన పాత్ర వారిదే, కానీ మిగతా వారు సమాజం నుండి ఎంతమంది అయినా సరే ఎందరో కావచ్చు, వాళ్ళందరూ సహకరించాలి. సహకరిస్తే ఉత్కృష్టమైన సంతానం. ఉదాహరణ చెప్తాను. ఒకవేళ పంటలు పండించేవారు కృత్రిమ ఎరువులు వేసి పంటలు పండిస్తే అది గృహస్థాశ్రమానికి అపకారం, ద్రోహం. నాయకులు కనుక ఈ విధంగా అన్యాయం చేసి సమయానికి వయసు సరిగా లేని వాళ్ళని స్వీకరిస్తే వాళ్ళది పాపం. ఆ విధంగా గృహస్థులు అనుచిత వ్యవహారం చేసే వాళ్ళు. ఈ విధంగా అందరి సహకారంతో ఉత్కృష్టమైన మానవులు నిర్మాణం చేస్తారు. 60-70 ఏళ్ళ వాడు ఉపయోగపడతారు, 20 ఏళ్ళ వాళ్ళు స్త్రీలు ఉపయోగపడతారు, అనేక రకాల వ్యక్తులు ఉపయోగపడతారు. అందరు కలిసి ఒక భవన నిర్మాణం కావాలనుకుంటే ఎంతో మంది సహకారం ఉంటుంది. అదేవిధంగా ఒక ఉత్కృష్టమైన సంతాన నిర్మాణం అనేకుల సహాయంతో లభిస్తుంది, అనేకుల సహకారంతో లభిస్తుంది. ఎంతమంది అవసరము దాన్ని చెప్పలే మనం. అయితే ఆ విధంగా అందరూ సహకరిస్తే మేమందరము కలిసి ఉత్కృష్టమైన సంతాన నిర్మాణం కొరకు సహకరిస్తాము, ఉత్కృష్టమైన సంతానం నిర్మిస్తాము అనుకుని ప్రయత్నం చేస్తే మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మన లక్ష్యం ఏమున్నది?
ఏదో విధంగా ధనం సంపాదించాలి, కొట్లాడుతూ జీవించాలి, రోగాలతో చనిపోయి ఇది తప్ప ఏమి లేదు. ఖానా, రోగి హోనా, లడ్నా, మరణ, ఇది కాదు. వారి లక్ష్యం అద్భుతంగా ఉంటుంది. ఒక వ్యక్తి నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటే ఏ విధంగా తపస్సు చేస్తాడో పవిత్రమైన భావాలతో, అదే విధంగా అంతకంటే ఎక్కువ అందరు కలిసి గ్రస్తులుగా ఉండనివ్వండి, వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కానివ్వండి, 30, 40 ఏళ్ళు ఎవరైనా సరే ఉత్కృష్టమైన సంతానం నిర్మించడానికి సిద్ధమైన యువకులకు, భార్యాభర్తలకు ఈ శిక్షణ ఇచ్చి ఈ విద్య నేర్పి సహకరించాలి. సహకరిస్తే వారందరి సహకారంతో గృహస్థులు ఉత్కృష్టమైన సంతానాన్ని సమాజానికి ఇవ్వగలుగుతారు, లేకపోతే ఇవ్వలేదు. ఈ విధంగా మనము ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మన అనుభవాలను యువకులకు నేర్పించి, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేర్పించి వారిని దీనికి సిద్ధంగా ఉంచి వారి ద్వారా ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మింపజేసే ప్రయత్నం చేయాలి. ఇది పవిత్రమైన పని. ఒక వ్యక్తి గనక, ఒక గృహస్థుడు కేవలం ఒక సంతానాన్ని ఉత్కృష్టమైన సంతానంగా నిర్మిస్తే చాలా లాభం. అది కాకుండా పనికిరాని వాళ్ళను పెద్దగా అయిన తర్వాత మంది ముందర చేతులు దాపి పొట్ట నింపుకోవడానికి ఆశించి అటువంటి ఒకరున్న నష్టమే, నష్టమున 10 నష్టం, ఎంత వ్యర్థం నష్టం. అటువంటి వాళ్ళు ఉండకపోవడం మంచిది. వారు తీసుకునే ఆహార పదార్థాలు వ్యర్థం, సమాజానికి ఉపకారం అయితే సమాజానికి ఉపకారం చేసే విధంగా అందరూ ప్రయత్నించాలి. ప్రయత్నించి ఈ యువతి యువకులకు మార్గదర్శనం చేయాలి, సహకరించాలి, వారిని ఆశించాలి, వారిని అడగాలి, కోరాలి, వారికి ఏ విధంగా సహకరించాలి ఆ విధంగా అందరు కలిసి ప్రయత్నించి అవుతుంది, ఏ ఒక వ్యక్తి ద్వారా కాదు. అయితే ఈ శ్రమ ఎట్లా ఉన్నట్టే నేను చెప్పినాను కదా, ఒక వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరికతో ఎక్కడంటే బీద కుటుంబంలో జన్మించి చదువు ఏమాత్రం లభించని స్థితిలో అతడు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో అదే విధంగా అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తే ఈ గృహస్థులు ఉత్కృష్టమైన సంతానం నిర్మించే సమాజానికి ఇవ్వగలరు. ఇటువైపు దృష్టి లేకపోతే కేవలం ఏదో చదువుకున్నారు, ఇంత బిఏను ఎంఏను ఏదో చదువుకున్నారు, పిహెచ్డీ ఏదో చదువుకున్నారు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు ఏదో ఏదో ఉద్యోగం చేస్తే ఏదో జీవితం గడపడం కాదు. ప్రపంచంలో ఏ ప్రాణి కూడా కేవలం జీవితాన్ని గడపదు, అది పద్ధతి ప్రకారం చేయను. ఏ ప్రాణి కూడా పద్ధతిని వదిలిపెట్టి సంతానం కొరకు ప్రయత్నం చేసేది కేవలం మనుషుడు. కాబట్టి మనుషుడు తన జీవితంలో నేను గృహస్థుడిగా ఉండి యువతి యువకులుగా ఉన్నప్పుడు మేము ఉత్కృష్టమైన సంతానం నిర్మిస్తాము, పెద్ద వయసులో మేము ఉత్కృష్టమైన సంతానం నిర్మించడానికి ప్రయత్నించే వాళ్ళకు సహకరిస్తాం అనే భావనతో ప్రయత్నం చేస్తే మన సమాజంలో శాంతి, సౌభాగ్యము, సుఖము, ఆనందము సమస్త దేశానికి ప్రపంచంలో గుర్తింపు వస్తాం. మనం దీన్ని చాలా ఉత్కృష్టమైన తపస్సుగా, ఉత్కృష్టమైన కార్యంగా భావించి మనం ప్రయత్నం చేస్తే యువతి యువకులు సహకారం చేయడము, లేక స్వయంగా యువతి యువకులైతే ఆ విధంగా ప్రయత్నం చేయడం, ఇది సామూహికమైన కర్మ. సామూహిక సహకారం లేకపోతే గృహస్థులు కూడా కావలసిన విధంగా ఉత్కృష్టమైన సంతానం నిర్మించలేరు. దానికి రాజ సహకారం ఉన్నా సరే లేకపోయినా సరే కేవలం ప్రజలు ప్రయత్నం చేస్తే అటువంటి సంతానాన్ని ఉత్పన్నం చేయగలుగుతారు. అటువంటి సంతానం ఉత్పన్నం చేయడమే వారి లక్ష్యము, గృహస్థుల లక్ష్యము. అందరూ సహకరించాలి. ఏ విధంగా సహకరించగలిగితే ఆ విధంగా సహకరిస్తే వారు కూడా దివ్య యజ్ఞంలో సహకరించిన వాడైతే, ఆహుతి ఇచ్చిన వాడు. నేను కొన్ని విషయాలు చెప్పినాను. ఇందులో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే, మీకు అడగాలనుకుంటే మీరు అడగండి. వేరే విషయాలు అడగకుండా ఇదే విషయం అడిగితే చాలా బాగుంటుంది. మీరు అడగాలనుకుంటే అడగండి, అడగొచ్చు. చెప్పండి वेदमित्र जी। ओम स्वामी जी। हाँ जी, कोई प्रश्न करना चाहे तो पूछ सकते हैं। हाँ, बंधु